హాయ్ అండి. వెల్కమ్ టు అనువెన్ టేల్స్. ఇవాళ మిల్ మేకర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసారా, మేము మా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్‌తో ట్రై చేసాం. చాలా అంటే చాలా బాగుందండి. ఈ మిల్ మేకర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్‌లో చూపిస్తాను రండి. నేనైతే 1 కేజీ బాస్మతి రైస్‌తో ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా మిల్ మేకర్‌ని తీసుకొని అందులో కొన్ని వేడి వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్ అండ్ ఆలు కోసి పక్కన పెట్టుకోండి. కోసుకున్న పచ్చిమిర్చిని చిన్న రోట్లో వేసి పేస్ట్ చేసుకోండి. ముందుగా బాస్మతి రైస్‌ని తీసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక స్టీల్ గంజులో వాటర్ తీసుకొని బగారా సామాన్ వేసుకోండి. లైక్ ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, బగారా ఆకు, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేయండి. రైస్ 80% కుక్ అయిన తర్వాత కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని రైస్ వాటర్ని వడకట్టేయండి. ఆ తర్వాత ఇంకొక గంజు తీసుకొని అందులో కావలసినంత ఆయిల్ పోసుకొని ఆనియన్స్, కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం చేస్తుంది బిర్యానీ కాబట్టి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, మిరియాలు, బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత క్యారెట్, ఆలు, కొంచెం పసుపు, కొంచెం కారం, బిర్యానీ మసాలా అండ్ మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ని వాటర్ లేకుండా పిండి ఇందులో వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. Do you love me, Matthew? I do. Honestly? Yes. Secretly, but honestly. No more secrets. ఆ తర్వాత ఒక కప్ పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగంతా కలిసిపోయిన తర్వాత కొంచెం సాల్ట్, కొత్తిమీర వేసుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్‌ని యాడ్ చేసుకోండి. పైన ఫ్రైడ్ ఆనియన్స్, కుంకుమ పువ్వు వాటర్, నెయ్యి మరియు కొత్తిమీర వేసుకొని, కుంకుమ పువ్వు వాటర్ ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత పైన ఒక క్లాత్ కప్పి లిడ్‌తో క్లోజ్ చేసుకోండి. పైన ఏదో ఒక బరువైన వస్తువు పెట్టండి. గ్యాస్ మీద ఒక పెంక పెట్టి దాని మీద ఈ బిర్యానీ ప్రిపేర్ చేసిన గంజును పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో, ఆ తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. ఈ టిప్స్‌తో ఫాలో అయితే మిల్ మేకర్ బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనువెన్ టేల్స్.